Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా తమలపాకులు తాంబూలం ఇస్తారు, ప్రతి శుభకార్యంలోనూ తమలపాకులు ఉంటాయి. అయితే ఎన్ని మెడిసినల్ వాల్యూస్, ఎన్ని ఆరోగ్య లాభాలు లేకపోతే వీటిని మనం వాడాలని చెప్తూ ఉంటారు. సో తాంబూల సేవనం అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ని కలిగిస్తుందని కూడా చెప్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ తమలపాకుల్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, సో ఇది ఇంకా ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది, ఏ కాంబినేషన్లో దీన్ని మనం తీసుకోవాలి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్, జనరల్గానే అంటే ఇలాంటి ప్లాన్స్ అన్నీ కూడా ఆరోగ్య లాభాలు చేకూర్చేవే. జనరల్గా మనకు తెలియక వాటిని వాడక వదిలేస్తాము. ఏదైనా ఒక మెడిసిన్ తయారు చేయాలన్నా ఇలాంటి వాటి నుంచి తీసుకున్న ఆ కాంపౌండ్సే ఉంటాయి మళ్ళీ కూడా. అయితే తమలపాకుని మనము తాంబూలం ఇస్తాము పండగలప్పుడు, లేదా తాంబూల సేవనం ఉంటుంది, ఇది ప్రతి శుభకార్యంలోనూ ఉంటుంది. ఎందుకంత స్పెషల్ ఇది? ఇది మనకి శుభకార్యాల్లో ఉంటుంది. మీరు విన్నారో లేదో, తాంబూలాలు అంటాం. అంటే ఒకటి సెటిల్ చేసుకోవడం, ఒక అగ్రిమెంట్. ఇప్పుడు పెళ్ళి ముందు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడం అంటారు. అంటే ఒక మంచి అని ఒక ఒప్పందం. రెండు కుటుంబాలు సంబంధ బాంధవ్యాలు కలుపుకోవడానికి ముందుగా తాంబూలాలు మార్చుకోవడం అని అంటమాట. ఈ తాంబూలం మార్చుకుంటే మీకు, మీ తాంబూలం మాకు, మా తాంబూలం మీకు ఇస్తే మన ఇద్దరికి రిలేషన్ ఏదైతే ఆ బాంధవ్యం మనం కలుపుకుంటున్నామట. నేను మిమ్మల్ని కలుపుకోవాలి నా కుటుంబంలో అని అనుకుంటే, నేను ఈ తాంబూలం దీనికి ఒక వక్క చేర్చి మీకు ఇచ్చాను అని అంటే, మిమ్మల్ని అది మీకు ఇచ్చాను అని అంటే మీరు నా కుటుంబంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నట్టు, అలాగే మీరు నాకు ఇస్తే నన్ను కూడా మీరు ఆహ్వానిస్తున్నట్టు ప్రాముఖ్యత తాంబూలం. అలానే ఇంతకు ముందు ఇక్కడ బిజినెస్ చేయడానికి వచ్చిన వాళ్ళు, బ్రిటిషర్స్ కానీ వాళ్ళు కానీ ఎవరైనా సరే, మనకు ఒక పద్ధతి ఉండేది. ఏంటి అని అంటే, బిజినెస్ చేసేటప్పుడు మీతో బిజినెస్ చేయడానికి నేను ఒప్పందం చేసుకున్నాను, కలిసి పని చేయడానికి. అప్పుడు కూడా ఫస్ట్ తాంబూలమే ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఆశ్చర్యపడారు, ఎందుకు ఇది ఇస్తున్నారు మాకు అని. వాళ్ళు జస్ట్ బిజినెస్ మాట్లాడుకున్నాక ఇది ఎందుకు ఇస్తున్నారు, ఇది ఇస్తేనే మీకు నాకు ఒప్పందం అయింది, మీతో నేను క్యారీ అవ్వడానికి, మీతో బిజినెస్ చేయడానికి. అప్పుడు కూడా మనకి సాంప్రదాయం ఉండేది. ఈవెన్ ఒట్టి మన కుటుంబాలే కాదు, ఈవెన్ వ్యాపారంలో కూడా కలిసి పని చేయడానికి ఇది మార్చుకుంటేనే ఒప్పందం కుదుర్చుకున్నట్టమాట. మనకి తాంబూలాలు తీసుకుంటే అగ్రిమెంట్ అయిపోయినట్టే, పేపర్ మీద రాయాల్సిన అవసరం లేదు. మీ అమ్మాయిని మాకు ఇస్తున్నారు, మా అబ్బాయిని మీకు ఇస్తున్నాము అని చెప్పి ఒక మనం లేఖ రాయిపిస్తాం, లగ్న రేఖ అని అంటారన్నమాట. ఆ ముహూర్తాలు అవి పెట్టుకుని రాసుకుంటే అయిపోయినట్టే. మనకి దానికి మనకి లీగల్ ఒపీనియన్స్ లేకపోతే లీగల్గా వెళ్ళాలి అలాంటి ఏమీ లేవన్నమాట. ఈ తమలపాకుకున్న ప్రత్యేకత ఏంటంటే బాండింగ్ని నిలబెడుతుంది ఇది అని, అందుకే మనం ఇది వాడతాం. ఇంక ఇది మనం మెడిసినల్గా మనం చెప్పాలి అని అనుకుంటే, డైజెస్టివ్ సిస్టమ్కి చాలా 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 మంచిది. అసలు ఈ తాంబూల సేవించడం అనేది మనకి వచ్చినదే ఇక్కడ తాంబూలం తినడం అనేది. భోజనం అయిన తర్వాత, ఇప్పుడు మనం రోజు రెగ్యులర్గా తినం కానీ జనరల్గా ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకి తాంబూలం ఉంటుంది. మనం ఇప్పుడు అది కిళ్ళీలు అంటున్నాం, పాన్ అంటున్నారు, ఇది ఇస్తారు. ఎందుకంటే మనం హెవీగా తిన్నప్పుడు, హెవీ ఆయిల్ ఫుడ్ లేకపోతే ఎక్కువ స్వీట్స్, మనం ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏదైనా అకేషన్ ఉంటే ఖచ్చితంగా మనం ఎక్కువ రకాలు చేసుకుంటాం, తింటాం. అది ఈజీగా డైజెషన్ అవ్వడానికి భోజనం అయిపోయిన తర్వాత తాంబూల సేవనం, ఈ తాంబూలం అనేది మనం తీసుకుంటాం. ఇప్పుడంటే రకరకాలు వేసి పాన్లు కడుతున్నారు, కానీ మామూలుగా కూడా ఊరికే ఒక ఆకు తీసి దాంట్లో మనం ఒట్టిది నమిలితే కొంచెం వగరగా ఘాటుగా ఉంటుంది కాబట్టి కాస్తంత పటికి బెల్లం ముక్కో, దీంట్లో చిన్న బెల్లం ముక్కో పెట్టి ఇచ్చేసేవాళ్ళు. అదే పాన్ అప్పుడు ఇది ఎందుకు మంచిగా జీర్ణం అయ్యేది. ఇప్పుడు దీంట్లో ఒక్కపొడి, సున్నము, తర్వాత ఇవి ఎలా వచ్చినాయి అని అంటే, ఇదే తమలపాకుకి సున్నం రాసుకుని మీరు తింటే బాడీకి కాల్షియం బాగా అబ్జర్వ్ చేస్తుంది. ఒట్టి సున్నము కన్నా మీరు కాల్షియం టాబ్లెట్లు వేసుకునే కన్నా ఒక తమలపాకుకి కాస్త మంచి సున్నం, మనం తయారు చేసుకున్న సున్నం ఉంటుంది కదా,
ఆ పాన్ డబ్బాలో వాడతారు. ఆ సున్నం కొద్దిగా ఇంత కాదు, ఊరికే దాన్ని కొంచెం ఇట్లా రాసి ఈ ఆకు మీరు నమిలినట్టయితే ఈ ఆకుల నుంచి కాల్షియం బాడీ బాగా అబ్జర్వ్ చేస్తుంది. అలాగే ఈ ఆకు మీరు దీంట్లో ఒట్టిగా తిన్నా పర్వాలేదు, ఒట్టిగా తినలేము అనుకుంటే కాస్త పటిక బెల్లం అంటే ఇప్పుడు వచ్చే మిలమిల మెరిసిపోయే పటిక బెల్లం కాదు. మీకు ఆయుర్వేద షాపుల్లో పటిక బెల్లం దొరుకుతుంది, అది కొంచెం కలర్ తక్కువ ఉంటుంది, అది ఇలా పూసల కింద ఉంటుంది. మీరు పటిక బెల్లం మీరు గుర్తు తెచ్చుకోండి, పాత పటిక బెల్లం ఎలా ఉండేది, పూసల కింద ఉండేది. పెద్ద పెద్ద పూసలన్నీ ఇలా అన్ని పూసలు ఇలా కలిపితే ఒక పటిక బెల్లం లాగా ఉండేది. ఇప్పటిలాగా అచ్చులు కాదు అది, మిశ్రీ అని చెప్పి పెడుతున్నాం, అది కూడా కాదు. ఆ పటిక బెల్లం మన ఇంట్లో ఉండాలి ఎప్పుడు, అది ఔషధంలాగా చాలా వాటిల్లో ఉపయోగించుకుంటాం. అది కొంచెం దీంట్లో పెట్టుకుని నమిలారనుకోండి, భోజనం చేసిన తర్వాత మీకు మంచిగా జీర్ణం అయిపోతుంది. అది ఆహారం అరగడమే కాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది, తేలిగ్గా జీర్ణం అవుతుంది. అలాగే తెల్లవారిన తర్వాత చక్కగా మీకు ఆ మోషన్ కూడా ఫ్రీగా అయిపోతుంది అన్నమాట, స్టూల్ కూడా ఈజీగా పాస్, విరేచన కూడా సాఫీగా అవుతుంది. అయితే ఇది ఇలా రోజు తింటే దీనికి వ్యసనంగా మారిపోతారు, అలవాటు పడిపోతారు అన్నమాట. అన్నం తినగానే ఇది నమలాలి అని చెప్పేసి ఇంకా నమలడం మొదలు పెడితే ఇంకా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఇలాంటివి చెప్పేటప్పుడు తమలపాకు మంచిదే, కానీ దాన్ని మనం ఔషధంగా తీసుకున్నప్పుడే ఔషధంలా పనిచేస్తుంది. ఇది మీరు రోజు అలవాటు పడిపోయి దీన్ని వాడడం మొదలు పెడితే అది మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ అన్నీ మనకు వస్తాయి. తమలపాకుని మీరు ఇప్పుడు ఏంటి, తమలపాకు ఉంటే ఖచ్చితంగా ఒక్క వేసుకోవాలి, సున్నం వేసుకోవాలి, దాంట్లో కొబ్బరి అని, గుల్కండ్ అని, ఇంకా ఇలాచీ అని, లవంగం అని, ఇంకా రకరకాల మసాలా. అసలు తమలపాకు టేస్టే ఉండదు, అది తింటుంటే అది ఏదో స్వీట్ కాన్సెప్ట్, తింటే స్వీట్ తిన్నట్టు ఉంటుంది. అలా ఉండకూడదు. దీని నుంచి మనకి మంచి ఔషధ గుణాలు మనకి రావాలి అని అంటే మీరు భోజనం చేసిన తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తిన్నది సరిగ్గా అరగట్లేదు అనుకున్నప్పుడు మీరు భోజనం చేసిన తర్వాత దీంట్లో ఒక చిన్న పటిక బెల్లం ముక్క పెట్టుకుని చక్కగా ఇలా పెట్టుకుని నమిలేసేయండి. మంచిగా నమిలి రసం మింగాలి. అలా కనుక మీరు చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి కడుపు నొప్పితో ఏడుస్తూ ఉంటారు కదా, ఈ తమలపాకు కొంచెము మనం చెప్తా ఉంటాం ఆముదం ఉంది కదా, అది కొంచెం ఈ తమలపాకు అప్లై చేసి కాస్త పెనం మీద కొద్దిగా వేడి చేసి ఆ కొంచెం వేడి వాళ్ళు తట్టుకునే వేడి ఆ గోరువెచ్చంది ఆ పొట్ట మీద ఇలా కాపడం పెడుతూ ఉంటే మీకు ఆ పొట్ట ఉబ్బరం తగ్గి మీకు ఈవెన్ చంటి పిల్లలకే కాదు మనకు కూడా పొట్ట బాగా ఉబ్బిపోయి గ్యాస్ పైకి రాక కిందకి వెళ్ళక చాలా ఇబ్బంది పడతాం కదా, అప్పుడు ఈ తమలపాకులు తీసుకుని చక్కగా ఈ తమలపాకుకి కాస్త ఆముదం రాసి వీటిని వెచ్చ చేసి ఒక ఇట్లా పొట్టకి పెట్టుకుని ఓ బట్ట కట్టేసుకుని కొంచెము సేపు ఉంచుకుంటే అలా 2 సార్లు తీసి పెట్టుకుంటే మీకు ఆ పొట్ట ఉబ్బరం తగ్గి మీకు తేలికగా జీర్ణం అవుతుంది. వెంటనే మీకు తెలుస్తుంది, మనకి ఆ గ్యాస్ ఫ్రీగా వెళ్ళిపోవడం అనేది తెలుస్తుంది అన్నమాట. ఇది ముఖ్యంగా జీర్ణాశయానికి చెప్పాలంటే ఇది అద్భుతమైన మొక్క. ఇంకొకటి ఇది కళ్ళకి చాలా 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 మంచిది. ఇది కళ్ళకి చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది ఒక ఆకు ఉంది కదా, ఈ ఆకు ఇలా తీసుకున్నాం మనం, ఈ ఆకు తీసుకున్నాం, పెరుగు ఉంటుంది కదా, పెరుగు కొంచెం బాగా చిలకాలన్నమాట, బాగా అది కొద్దిగా వాటర్ పోసి, మరీ పల్చటి మజ్జిగ కాదు, అలా పెరుగులా కాకుండా కొద్దిగా నీళ్ళు పోసి చిక్కని మజ్జిగ అనుకోండి, బాగా చిలికిన తర్వాత ఈ ఆకుని ఇట్లా 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 అని ఇలా ఇలా అంటే చూడండి, ఇలా ఇలా అంటే మరీ చినిగిపోకూడదు, కొంచెం నలుగుతుంది అంటే, అలా అనుకుంటే పైన అనాలి. ఇలా అంటే మంచి వాసన కూడా వస్తుంది. సో అప్పుడు దీన్ని ఇలా వేసేసేయండి, దేంట్లో ఆ పెరుగు దాంట్లో వేసేసి ఆ మజ్జిగ దాంట్లో వేసేసేయండి. అట్లా ఈ ఒక 2 కళ్ళకు కావాలంటే 2, నలుగురికి కావాలంటే 4, అలా మనకి ఎంతమంది ఉంటే 3 ఉంటే 6 అట్లా వేసేసుకుని మూత పెట్టేసి అవన్నీ మునిగే వరకు దాంట్లో వేసేసి మూత పెట్టేసి వదిలేసేయండి. ఒక అరగంట అలా వదిలేసిన తర్వాత, లేదా రాత్రి కూడా పెట్టేసుకోవచ్చు, అట్లా వదిలేసేయచ్చు. వదిలిన తర్వాత ఆ మజ్జిగ ఉంటుంది కొంచెం, దాన్ని చక్కగా ఇట్లా పెట్టి దాన్ని ఇట్లా కళ్ళ మీద ఇట్లా 2 కళ్ళ మీద వేసేసుకుని ఏదైనా బట్ట పెట్టేసి పడుకోండి. ఒక ½ అన్ అవర్ చాలు, ఎక్కువసేపు పక్కలే 20 to 30 minutes పడుకొని తీసి చూడండి,
మీ కళ్ళల్లో ఉన్న వేడి పోతుంది. తర్వాత కళ్ళు మీకు సైట్ వస్తుంది. నాకు మబ్బు మబ్బుగా ఉంది, బూదరగా ఉంది, మాకు కనబడట్లేదు అని మసకగా అంటారు కదా, వాళ్ళందరికీ తమలపాకు చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలు కూడా సైట్ ఉన్న వాళ్ళకి, పిల్లలకి కనీసం హాలిడేస్లో సాటర్డే సండే అన్న ఈ తమలపాకుని కనుక పిల్లలకి ఇట్లా వాడితే ఆ ఐసైట్ ప్రాబ్లమ్ మెల్లగా కూడా కంట్రోల్లోకి వస్తుంది. సో తమలపాకుని ఇంకా చాలా రకాలుగా వాడచ్చు. ఇది మనం చేస్తే పోతే 4 వీడియోలు ఇదే మనం ఈ ఎపిసోడ్స్ మనం చేయొచ్చు తమలపాకు. సో ఇంపార్టెంట్ ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్కి చాలా 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 మంచిది. ఈ తమలపాకు బటర్ మిల్క్ కూడా చేసుకోవచ్చు. చక్కగా ఇవి ఎన్నో ఆకులు, 1 లీటర్ మజ్జికి ఒక 2-3 ఆకులు సరిపోతాయి. దీన్ని మెత్తగా దాంట్లో వేసేసి కాస్త సోంపు, కొద్దిగా జీలకర్ర, తర్వాత మీకు ఒకవేళ స్వీట్ కావాలి అని అనుకుంటే కొంచెము ఈ కలగన్ మిశ్రీ లాంటిది కొద్దిగా అది వేసుకోవచ్చు. స్వీట్ కావాలి, మాకు స్వీట్ వద్దు కొంచెం హాట్ కావాలి అని అనుకుంటే కొద్దిగా పచ్చిమిరపకాయ, కొంచెం 4 పుదీనా, అంటే దీన్ని డామినేట్ చేయకుండా టేస్ట్ కోసం కొద్దిగా అల్లం అంత వేసుకుని మిక్సీలో మంచిగా గ్రైండ్ చేసేసి మీరు తాగారు అంటే చాలా బాగుంటుంది. తర్వాత దీంతో బజ్జీ, తమలపాకుతో బజ్జీ కూడా తింటారు. అంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అని. దాంట్లో అంత పెద్ద మెడిసినల్లో ఇది లేదు, కానీ తినడానికి కూడా ఇది చాలా బాగుంటుంది. చాలా చక్కగా చెప్పారు మ్యామ్. అంటే డైజెషన్ ప్రాబ్లం అనేది చాలా మందికి, డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి చాలా మందిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. తమలపాకు సేవనం, తాంబూల సేవనం అనేది ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం తీసుకుంటే ఇలాంటి ఇష్యూస్ ఉండవు. తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణం అవుతుంది. అంతేకాదు కళ్ళ కోసం మీరు చాలా చక్కటి టిప్ చెప్పారు. నేను ఫస్ట్ టైం వింటూ ఉన్నాను, ట్రై చేయాలని కోరుకున్నాం. ఇంకా దీంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ చెప్తూ పోతే ఒక రోజంతా సరిపోతుంది. తమలపాకుని చెప్పిన పద్ధతిలో తీసుకోవాలని కోరుకున్నాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. నమస్కారం, నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమెల, సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు మనము డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో చాలా వరకు బాధించేది ఈ నొప్పులు. సో వాటి గురించి తెలుసుకుందాము. అండ్ చాలా తక్కువగా వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బాధపడే వాళ్ళకే తెలుస్తుంది అది. కాబట్టి అవి ఏంటి అనేది చూసుకుంటే, ఒకటి సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాము, ఇంకోటి యాంక్లోజింగ్ స్పాండిలైటిస్. ఈ రెండు కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అండ్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అంటాం. అంటే ఎప్పుడైతే ఈ ఎముకలు వాపుకి గురవుతాయో అప్పుడు అక్కడ ఉండే కండరాలు, నరాలు అన్నీ కూడా ఈ వాపు, స్టిఫ్నెస్ అన్నిటికీ ఉంటాయి. సో వీటి వల్ల మన లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా జరుగుతుంటాయి. అంటే చేయాల్సిన పని కూడా చేయలేకపోవటము, నొప్పులు, కాలు తీసి నడవటానికి, కొంచెం దూరం వెళ్ళటానికి కూడా ఇబ్బందులతో, ఎప్పుడు ఫీవరిష్గా, జ్వరంగా ఉంటాయి. అసలు ఏంటి ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్, అలానే సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు రెండు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాము. దీని లక్షణాలు ఎలా చూస్తాము? ఫస్ట్గా మనం చూసుకుంటే యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అండ్ సోరియాటిక్ రెండు కూడా వాత లక్షణాలు ఎక్కువగా కనపడుతుంటాయి. అసలు ఏంటి యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటే, వెన్నుపూసలో ఉండే ఈ స్పైన్ ఏదైతే ఉంటుందో అది బ్యాంబూ స్టిక్ లాగా అయిపోతుంది. అంటే మనం వెదురు బొంగులాగా అంటాం కదా, అలా మన ముందు కర్వేచర్గా ఉండేది కంప్లీట్గా స్టిఫ్గా అయిపోయి ఒక బ్యాంబూ స్టిక్ లాగా తయారవుతుంది. సో మరి దాంట్లో ఉండాల్సిన గుజ్జు కానివ్వండి, ఆ నరాలు కూడా అన్నీ ఫ్యూజ్ అయిపోతాయి. అంటే మనం ఒక ఫ్యూజన్, రెండు జాయింట్స్ ఫ్యూజ్ అయిపోయి కదలిక లేకపోవడాన్ని మనము యాంక్లైజింగ్ అంటాం. సో అలాంటప్పుడు ఏంటంటే వెన్నుపూస నుంచి వెళ్ళే ఈ స్పైనల్ నర్వ్స్ కూడా కదలకుండా నరాల మీద ఒత్తిడితో రక్త ప్రసరణ కూడా తగ్గించేసి స్టిఫ్గా అయిపోవటము, మనిషి ఏ కదలిక లేకుండా ఉండిపోవటం వల్ల ఇతరత్ర వ్యాధులు, అంటే బాడీకి కావాల్సిన మోటార్, ఈ సెన్సరీ నర్వ్స్ కూడా వీక్ అవుతూ ఉంటాయి. అయితే దీనికి లక్షణాలు మనం చూసుకుంటే వాపు, నొప్పి, అలానే స్టిఫ్నెస్, టెండర్నెస్ చూస్తుంటాము. అలాగనే సోరియాటిక్ ఆర్థరైటిస్లో అంటే మనం సోరియాసిస్ అనేది స్కిన్ డిజార్డర్స్ అంటాం. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది పేషెంట్స్లో స్కిన్ కన్నా ప్రాబ్లం, స్కిన్ రాకన్నా ముందే ఈ ఆర్థరైటిక్ కండిషన్ చూస్తూ ఉంటాము. అయితే వీటిని గుర్తించడం ఎలా అంటే, ఇది కారణం కూడా చూసుకుంటే HLA-B27 అంటాం, హ్యూమన్ ల్యూటినైజింగ్ యాంటీజెన్. ఇది బాడీలో పాజిటివ్గా ఉన్న వాళ్ళలో బ్లడ్లో పాజిటివ్ అయ్యి సొంత కణాలని, సొంత జాయింట్స్ని, సొంత నర్వ్స్ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఈ ఇన్ఫ్లమేషన్ అనేది చూస్తూ ఉంటాము. దీన్ని ఆయుర్వేద భాషలో చూసుకుంటే రెండు కూడా వాతానికి సంబంధించింది. అంటే శరీరంలో ఉండే ఒక తేమ లాంటిది, మ్యూకస్ లాంటిది, సైనోల్ ఫ్లూయిడ్స్ ఇవన్నీ కూడా తగ్గిపోయి జాయింట్ టు జాయింట్ ఫ్యూజ్ అయిపోవటం వల్ల జరిగే చూస్తుంటాం.
మరి దీనికి చికిత్స ఏంటి డాక్టర్ గారు అంటే చాలామంది అంటారు సర్జరీ చేసుకున్నా కానీ దీనికి మాకు రిలీఫ్ లేదని చెప్తూ ఉంటారు. సో దానికి ముందుగా ఏంటంటే గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ కానివ్వండి, అలానే సోరియాటిక్ ఆర్థరైటిస్లో కూడా మనం యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ చూసుకున్నప్పుడు ఏంటంటే ఇది ఒకలాంటి వాతంలో అనుకున్నప్పుడు మనం తీసుకునే ఫుడ్స్ కూడా వీటి మీద చాలా డిపెండ్, అలానే వెదర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ చలికాలంలో, వర్షాకాలంలో కండరాలలో ఆ తేమ తగ్గిపోయి అవి డ్రైగా అవ్వడం చూస్తుంటాం. అలానే సోరియాటిక్ ఆర్థరైటిస్లో కూడా స్కిన్లో ఉండాల్సిన బ్లడ్లో స్కిన్లో ఉండాల్సిన pH వాల్యూ తగ్గిపోయి పెరగటం వల్ల ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎస్పెషల్లీ ఫంగస్ పేరుకోవటం వల్ల అది బాడీలో ఉండే కణాలను దెబ్బతీస్తూ ఉండి జాయింట్స్లో కూడా ఈ డీజనరేషన్ చూస్తూ ఉంటాం. దానికి చికిత్సగా చూసుకుంటే ఆయుర్వేదంలో ఫస్ట్ మన బాడీని అసలు ఆయుర్వేదంలో ఆ వాతంగా అన్నప్పుడు ఇది డ్రైనెస్ అంటాము. ఆ డ్రైనెస్ తగ్గించడానికి మన శరీరానికి ఆవు నెయ్యి అనేది చాలా సిస్టమ్. అందుకే మీరు చూస్తే ఆయుర్వేద డాక్టర్లు ఎవరమైనా కానీ మేము ఫస్ట్గా పంచకర్మ పూర్వకర్మ స్టార్ట్ చేసే ముందు ఘృతపానాలు చేయిస్తాం. అంటే ఆవు నెయ్యిని కొన్ని మందుల్లో కలిపి తాగించడం వల్ల అది ప్రతి కణంలో ఒక మాయిశ్చర్ ల్యూబ్రికేషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. అలానే వాతాన్ని పైత్యాన్ని తగ్గించగలిగే శక్తి ఆవు నెయ్యికి ఉంటుంది. అట్లానే పంచకర్మలో దీనికి చాలా మంచి ట్రీట్మెంట్స్ చెప్పాలి. ఎస్పెషల్లీ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటే వెన్నుపూసలో ఇతరత అది తగ్గకపోతే అది ముదురుతూ వెళ్తూ ఉంటే ఏంటంటే ఈవెన్ హిప్స్లో కూడా ఈ ఫ్యూజను చూస్తుంటాం. సో వీటికి మంచి చికిత్సలుగా తైలధార అంటాము, పిడిచిల్ అంటాము. అలానే కొన్ని తైలాల్ని రెగ్యులర్గా అభ్యంగనం చేయటం వల్ల కండరాలలో ఆ స్టిఫ్నెస్ తగ్గుతూ రక్త ప్రసరణ, ఆక్సిజనేషన్ అవ్వడానికి ఉంటుంది. అలానే మంచి మంచి ఔషధాలు వాతాన్ని తగ్గించి మన ఇమ్యూన్ సిస్టాన్ని ఇంక్రీజ్ చేసే ఔషధాలు, దశమూల అరిష్టం కానీ, దశమూల కషాయాలు కానివ్వండి, అశ్వగంధాన్ని కానివ్వండి, స్పెసిఫిక్గా కొన్ని త్రిఫలా గుగ్గులు, లాక్షాది గుగ్గులు అని మీ తత్వాన్ని బట్టి అడ్వైస్ చేస్తూ ఉంటాం. అంటే ముందుగా చూసుకుంటే వీళ్ళు చాలా మటుకు ఒక ఎముక అరగడానికి 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు మనం ఏంటంటే ఏదో ఒక ఉపచారాలు, రెస్ట్ తీసుకుంటాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాం అంటారు. కానీ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ ఆ స్టేజ్ వరకు వచ్చిన కేసెస్ మాకు ఎక్కువగా వస్తుంటాయి. సో అప్పుడు కూడా మనం వాళ్ళని ఉట్టి డైట్ మీద కాకుండా ఈ ఔషధాలు, ట్రీట్మెంట్స్ అనేది సజెస్ట్ చేస్తూ రెగ్యులర్గా 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఇనిషియల్ స్టేజ్లో వాటిని రిపీట్ చేయటం వల్ల నేను చెప్పిన ఈ పంచకర్మలో పూర్వకర్మ థెరపీస్ కానివ్వండి, పంచకర్మలో బస్తీ క్రియ అని కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే ఈ వ్యాధి ఫర్దర్గా డిటియోరేట్ అవ్వకుండా ఉంటుంది. అసలు దీన్ని గుర్తించినప్పుడే చాలా ఎర్లీ స్టేజ్లో మనము గుర్తించడం ఎలా అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు కొంచెం మనకి ఐడియా ఉంటుంది. అలానే మనం చేసే రెగ్యులర్ యాక్టివిటీస్నే చేయలేకపోవటము, కాస్త దూరం నడవడానికి కూడా ఇబ్బంది పడటము, ఇవన్నీ కూడా దీని లక్షణాలుగా చూస్తాము. మనకు ఇంకా తెలియాలంటే నేను ఇంతకుముందు మాకు మీ నాడిని చూసిన తర్వాత వీళ్ళకి ఇది ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్ లాంటిది HLA-B27 కానివ్వండి, సి రియాక్టివ్ ప్రోటీన్స్ కానివ్వండి, రుమటిక్ టెస్ట్లు కానీ ఇవి చేసిన తర్వాత మనం గుర్తించడానికి ఈజీగా అవుతుంది. ఈవెన్ సోరియాటిక్ ఆర్థరైటిస్లో కూడా సోరియాసిస్ మనం చూస్తూ ఉంటాము. పొట్టులాగా వచ్చి స్కిన్ అంతా దెబ్బ తీసుకొని అది ఫంగస్ వైట్ కలర్ సిల్వర్ స్కేల్స్ లాగా బయట రాలుతూ ఉంటాయి. సో అది సరైన టైంలో చికిత్స చేయకపోతే అవి తర్వాత ఈ జాయింట్స్ మీద కూడా, ప్రతి ఎముక మీద కూడా దాని ఎఫెక్ట్ చూపెట్టి ఆర్థరైటిక్ కండిషన్స్గా టర్న్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకు కూడా సోరియాసిస్ ఉన్న కండిషన్స్లోనే మనము ప్రాపర్ ట్రీట్మెంట్, దానికి బ్లడ్లో కానీ స్కిన్లో కానీ వీరేచన క్రియ అంటాం. అంటే క్లిన్సింగ్ ప్రొసీజర్ అనేది బాడీలో పేరుకున్న టాక్సిన్స్ క్లీన్ చేయడంలో ఈ చికిత్సలన్నీ హెల్ప్ అవుతాయి. అండ్ ఇంకోటి ఇమ్యూనిటీని పెంచగలిగేవి కూడా ఆయుర్వేదంలో చాలా మంచి చికిత్సలు, రసాయన చికిత్సలు చెప్పబడ్డాయి. సో ఈ రసాయన చికిత్స చేయటం వల్ల కూడా శరీరానికి కావాల్సినంత ఇమ్యూనిటీని మనం ఇంక్రీజ్ చేసిన వాళ్ళం అవుతాము. అలానే పథ్యాపథ్యాలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం తీసుకునే ఫుడ్ మన శరీర తత్వాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. కాబట్టి ఏవైతే మనకి శరీరాన్ని ఇవి పెంచేవి ఉంటాయో, అంటే ఇవి ట్రిగ్గర్ చేసే ఉంటాయో అవి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆవకాయని కానివ్వండి, అంటే పచ్చళ్ళని కానివ్వండి, నాన్ వెజ్ ఐటమ్స్, బయట ఫుడ్స్, అలానే ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి కూడా అవాయిడ్ చేస్తూ ఈజీగా బాడీకి డైజెస్ట్ అయ్యే ఆకుకూరలు కానివ్వండి, ఫైబర్ ఉన్న ఫుడ్స్, వాటర్ హైడ్రేటెడ్గా ఉండడము, అలానే ఇంతకుముందు చెప్పినట్టు ఆవు నెయ్యి ఇలాంటివి తీసుకుంటూ సరైన ఎక్సర్సైజెస్ మనం చేయగలిగినంత ప్యాసివ్ ఎక్సర్సైజెస్ చేస్తూ, అలానే స్ట్రెస్ఫుల్గా ఉండకపోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మెంటల్లీ ఎంత కూల్గా ఉంటే, మనిషి బ్యాలెన్స్డ్గా ఉంటే ఈ వ్యాధులు మన రెసిస్టెన్స్ అంతా, ఇమ్యూనిటీ అంతా మంచిగా పెరుగుతుంది. ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలి అంటే ప్రత్యేకంగా మీరు మనం కన్సల్ట్ చేయగలిగితే మీ నాడి ప్రకారం చూసి ఇది ఎంత క్రానిక్ అయినా కానీ వీటికి మనం సరైన పద్ధతిలో ఔషధాలు, లేదంటే చికిత్సలు, లేదంటే పథ్యాపథ్యాల వల్ల వాటిని కంట్రోల్లో పెట్టగలుగుతాం. నా నంబర్ వచ్చి 7658909501.
థ్యాంక్ యూ.